హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించడం కోసం ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పచ్చు. అది వచ్చేసి బ్లాక్డ్ ఫార్మసిస్ట్ గురించి. చాలా మంది నన్ను కామెంట్ బాక్స్లో డౌట్స్ అడగడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పచ్చు. అది వచ్చేసి ఆల్రెడీ బ్లాక్ అయిన ఫార్మసిస్టులని ఏ విధంగా మనము చెక్ చేసుకోవాలని కొందరు అడిగితే, మరికొందరు వచ్చేసి ఏ విధంగా దాన్ని అన్బ్లాక్ చేసుకోవాలి, ఆల్రెడీ బ్లాక్ అయినటువంటి ఫార్మసిస్టులు ఏ విధంగా దాన్ని అన్బ్లాక్ చేయాలి అన్న విషయాన్ని చాలా మంది డౌట్స్గా అడగడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అంటే కాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే PCIకి సంబంధించి బ్లాక్డ్ ఫార్మసిస్టుల లిస్ట్ ను ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి ప్రత్యేకంగా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో తాలూకు లింక్ ను ఈ వీడియో చివరిలో నేను మీకు అందిస్తాను. ఒకవేళ మీరు అది చూడకపోతే ఆ వీడియో చూసి ఇక్కడికి వచ్చారంటే మీకు కంటిన్యూటీ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే PCI రిలీజ్ చేసినటువంటి బ్లాకుల లిస్ట్ లో టోటల్ ఇండియా వైజ్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 91,000 మందికి పైగా ఫార్మసిస్టులు డ్యూయల్ వర్కింగ్ వల్ల బ్లాక్ చేయడం జరిగింది. ఆ బ్లాక్ చేసినటువంటి లిస్టును PCI అఫీషియల్ గా తన వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే మన ఏపీకి సంబంధించి 4,465 మంది బ్లాక్ లిస్ట్ లో చేరడం జరిగింది. సో ఇప్పుడు ఈ 4,000 మంది ఏ విధంగా అన్బ్లాక్ చేసుకోవాలి అన్న విషయమే ఈ రోజు టాపిక్ అని చెప్పొచ్చు. అదెలా అంటే, ముఖ్యంగా వాళ్ళు బ్లాక్ చేసిన రీజన్ వచ్చేసి ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ లో, అంటే ఎవరైతే ఫార్మసీ కాలేజెస్ లో గెస్ట్ లెక్చరర్ గా, గెస్ట్ ఫ్యాకల్టీగా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికీ డ్యూయల్ నేమ్స్ అంటే పేర్లు మార్చి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ కి వాడడం వల్ల వాళ్ళను బ్లాక్ చేయడం జరిగింది. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ వల్ల ఫ్యాకల్టీ లెక్చరర్ గా ఉన్నటువంటి వాళ్ళ జాబ్ ని ఫస్ట్ క్యాన్సిలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆయా కాలేజీలకు సంబంధించి, అంటే ఎన్ని కాలేజీలకైతే వాళ్ళు అప్లై చేశారో అన్నిటికీ మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇన్స్టిట్యూట్ లో మీరు క్యాన్సిలేషన్ చేసుకోవడంతో పాటు పోర్టల్ వెబ్సైట్ లో, అంటే డిజి ఫార్మాట్ పోర్టల్ లో కూడా మీరు ఆ రెసిగ్నేషన్ ని మీరు అప్డేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ అన్బ్లాక్ లోంచి వెళ్తుంది. అలాగే మరికొన్ని ఫార్మసిస్టులను తన PCIని రెంట్కి ఇచ్చిన వాళ్ళని కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ఎవరైతే రెంట్కి ఇచ్చింటారో ఆ సర్టిఫికెట్ ని వాళ్ళు వెనక్కి తెచ్చుకోవాలి. సో క్యాన్సిలేషన్ చేసుకుని డ్రగ్ ఇన్స్పెక్టర్ చేత రిలీవింగ్ కూడా రాయించుకోవాలి PCI సర్టిఫికెట్ వెనకాల. ఈ విధంగా చేసి ఇలా చేసిన సమాచారాన్ని కూడా మీరు డిజి మెడ్ ఫార్మా పోర్టల్లో మీరు అప్డేట్ చేయాలి. అప్పుడు మాత్రమే బ్లాక్ ఫార్మసిస్టుల లిస్ట్ నుంచి మీరు బయటకు వచ్చిన వాళ్ళు అవుతారు. సో చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ రూపాయలు అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీగా ఒక కాలేజీ, 2 కాలేజీ, కొంతమంది 3 కాలేజీలకు కూడా ఇచ్చారు, అవన్నీ మీరు వెనక్కి తెచ్చేసుకోవాలి. PCI రెంట్స్ కి ఎవరైతే ఇచ్చింటారో వాళ్ళు కూడా మీ సర్టిఫికెట్ మీరు వెనక్కి తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు అన్బ్లాక్ చేయగలరు. అలాగే ఈ బ్లాక్ అయినటువంటి ఫార్మసిస్టులు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ, కొత్తగా రాబోతున్నటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా జనరిక్ మెడికల్ షాప్ కి ఎవరైతే పెట్టుకోవాలనుకుంటారో ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ లోన్స్ ఇవ్వడం జరుగుతోంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో వస్తుంది. సో వాళ్ళకు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు బెనిఫిట్స్ అన్ని మిస్ అవుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఎవరైతే రెంట్కి ఇచ్చారో, అలాగే ఫ్యాకల్టీ, గెస్ట్ లెక్చరర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, అంటే డ్యూయల్ గా ఉన్న వాళ్ళందరూ క్యాన్సిలేషన్ చేసుకోవాలి. క్యాన్సిలేషన్ చేసుకున్న దాన్ని ఫార్మాట్ పోర్టల్ లో మీరు అప్డేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు అన్బ్లాక్ అవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రం. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఇంకా మరింత సమాచారం నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే, మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయలు అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంత్ కోసం అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.